అమ్మా, ఆంధ్ర అయ్యనిచ్చావు, తెలంగాణ తెల్లనిచ్చావు, మనశాంతి లేకుండా చేసావు. నాకు ఒక మంచి తోడుని, ఒక మంచి స్నేహాన్ని పరిచయం చేయి తల్లి. నీ ప్రేమ కోసం నేనెదురు చూసా, నీ అడుగులో నా అడుగు వేసి ఒక్కటైపోనా. నీ నవ్వు కోసం ఎంత యుద్ధమైనా గెలిచి తిరిగి వచ్చి నీ ఒడిలో వాలిపోనా. నీ వాళ్ళు నా వాళ్ళు అడ్డంగా ఉన్నా. రాధా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్తున్నాను మామయ్య. రా, వచ్చి బండెక్కు. దూరమైన భారమైన నీతోనే ఉంటా, నిన్ను విడిచిపెట్టి ఉండలేని నీ నీడనవుతా. ఎన్నిసార్లు ఒంటరైనా తిరిగి నే వస్తా, నీ జత చేరేదాకా నే నలసిపోనంట. ప్రేమికుల కవితలో ప్రేమ పావురంలా మన కథ ఇకపై కొత్త కవితలా మార్చేస్తా. అలుపు లేని విసుగుదాని ఓ యంత్రంలా నీ ప్రేమకై ఎదురు చూస్తూ కూలివాడినవుతా. ఇరుగు పొరుగు నన్ను చూసి పిచ్చివాడన్నా, నీ పైన ఉన్న నా ప్రేమ తగ్గదే చెలియా. నీ ప్రేమ కోసం నేనెదురు చూసా, నీ అడుగులో నా అడుగు వేసి ఒక్కటైపోనా. నీ నవ్వు కోసం ఎంత యుద్ధమైనా గెలిచి తిరిగి వచ్చి నీ ఒడిలో వాలిపోనా. రాధా, హా మామయ్య, నువ్వేంటి ఇక్కడ? బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. సరే, నేను అటే వెళ్తున్నా, రా. సరే మామయ్య. అమ్మగారు, మీ అబ్బాయి. ఏంటి వీడు రోజు బయటకు వచ్చి చేసే పని ఇదా? అమ్మాయి వద్దన్నా సరే దాని వెంటే తిరుగుతున్నాడా? వీడు ఇంటికి రాని వాడి పని చెప్తా. పిచ్చివాడిలా చెత్త ఏరుకుంటున్నాడు చూడు. అరే ఉండ్రా, ఎక్కడికి వెళ్తున్నావు? చీకటి అయిపోతుందిగా. నీ వెనకాల ఇంతగా పడుతున్నాను, ఎస్ చెప్పవారా? ఇంతలా తిప్పించుకుంటావారా? ఏం లేదులే. ఏం లేదేంటంటావేంట్రా? ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏం లేదమ్మా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది తల్లి, చెప్పు. ఒకతను నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, రోజు నా వెంట పడుతున్నాడు. సర్లే తల్లి, మాట్లాడదాం. మా తమ్ముడు వస్తాడుగా, మాట్లాడదాంలే. ఊరుకో, పద ఇంట్లోకి వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నావురా? ఎక్కడికి వెళ్తున్నావురా? చెప్పవేంట్రా? మాట్లాడవేంట్రా? నువ్వంటే నాకు ఇష్టం రా, అర్థం చేసుకోరా. అదేం లేదు. ఏంటేంట్రా అసలేంట్రా? నేను ఆల్రెడీ ఒక అమ్మాయితో. ఆల్రెడీ ఒక అమ్మాయి ఏంట్రా? అమ్మాయి
నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదరా, ఎన్నిసార్లు నీకు చెప్పాలి? చీ, పో. ఓహో, వీడు నా మేనకోడల్ని నిజంగానే ప్రేమిస్తున్నాడు అన్నమాట. వీడు నేను అనుకున్నంత చెడ్డోడేం కాదు. మామ అమ్మ ఇక్కడే ఉంది, లవ్ స్టోరీ చెప్పేరా వెళ్ళి. ఏంట్రా నిన్న వచ్చావు, పువ్విచ్చావు, ప్రేమన్నావు, ఇప్పుడు వచ్చావు ప్రేమ పెళ్ళి అంటావా? రే మామ మామ వెళ్ళవయ్యా, వెళ్ళు. నువ్వేం ఫీల్ అవ్వకు మామ, ఆ అమ్మాయి ఒప్పుకుంటది, నువ్వు కంగారు అడకు. ఏంటి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? సరేరా, ఇంటి దగ్గర దింపుతాను. రే, నువ్వు కూడా రారా. ఎక్కండి. మామ నీ గురించి, నీ ప్రేమ గురించి ఆ అమ్మాయికి మొత్తం చెప్పేశాను. నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసేయ్. ఆల్ ది బెస్ట్ రా. సూపర్ మామ, థ్యాంక్ యూ రా. ఓకే రా. కోయారే కోయ్ కోయ్ కోయా, అమ్మాయి మా ఊడికి పడిపోయిందయ్యా. లవ్ యూ మేఘనా, ఐ లవ్ యూ మేఘనా, ఐ లవ్ యూ మేఘనా. ఏంటి ఒరేయ్ చెత్తోడా, మొదటిసారి నేను చూసినప్పుడే పడిపోయానురా. అంటే మనం పెళ్లి చేసేసుకుందామా? అలాగే లేరా చెత్తోడా. హే మర్చిపోయాను, ఒకసారి పట్టుకో, నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చా. సర్ప్రైజ్. ఐ లవ్ యూ. చాక్లెట్ నీకు ఇష్టం కదా? అవును, ఈ చాక్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. సూపర్. అవునరా, ఈ అడుక్కోవడాలు, ముస్తెత్తుకోవడాలు ఏంట్రా ఇవన్నీ? అసలు ఎందుకు చేసావు? అంటే నేను నిన్ను నిజంగా ప్రేమించాను కాబట్టి. మరి ఇవన్నీ ఎందుకురా? అంటే అందరిలా ప్రేమించడం నాకు రాదు కాబట్టి, అందుకే ఇలా. తడబడతావేంట్రా ముస్తోడా? రాదా, ఇంకా ఆపు. అతడి ఐడియా ఇచ్చింది ఎవరనుకుంటున్నా? నా ఫ్రెండ్, మేరా దోస్త్. ఎవరిరా నీ ఫ్రెండ్? ఏం చేయాలా అని ఆలోచిస్తున్న నాకు ఎలా చెయ్యాలి అని ఒక సలహా ఇచ్చాడు. అప్పటి నుంచి నీ వెంట పడ్డం మొదలు పెట్టాను. నా ఫ్రెండ్ అదిరిపోయే ఐడియా ఇచ్చాడు. ఎక్కడుంటాడురా వాడు? నా దగ్గరికి తీసుకురా, చెప్తాను వాడికి. సరే కానీ వాడెవడో మంచి ఐడియా ఇచ్చాడురా. ఐడియా ఇచ్చాడంటావేంటి? మనల్ని కలిపిన దేవుడే వాడు. అవునా? మామయ్య ఫోన్ చేస్తున్నాడు, ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండు. హలో మామయ్య. రాధా, నువ్వెక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నేను పార్క్ లో ఉన్నాను. పార్క్ లో ఉన్నావు నాకు తెలుసు. పక్కన ఎవడేవాడు? వాడితో నీకేంటే మాటలు? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం మామయ్య. ఏంటి మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? అవును. ఏంటి జోక్ చేస్తున్నావా? ఇంట్లో చెప్పమంటావా? నిజంగా ప్రేమించాం మామయ్య, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నావా? మరి అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తా అన్నారు. ఇప్పుడు నువ్వు అలా ఎందుకు అంటున్నావు? నేను ఎప్పుడూ అలా చూడలేదు మామయ్య. ఒక అన్నగా, ఒక తండ్రిగా మాత్రమే చూశాను. ప్లీజ్ అర్థం చేసుకో మామయ్య. సరే సరే, ఆ అబ్బాయి గురించి నేను కనుక్కున్నాను, చాలా మంచోడు. అయినా నేను కూడా వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మీ ప్రేమకు నేను గ్రీన్ సిగ్నల్ సరే ఇస్తాను. మామయ్య, థ్యాంక్ యూ మామయ్య.
మా మామయ్య దేవుడు. మా ఇంట్లో ఓకేరా, రేపు మీ ఇంట్లో కూడా చెప్తే. సరే, రేపు ఖచ్చితంగా మా ఇంట్లో కూడా చెప్తాను. ఓకేనా? ఏదో ఆలోచిస్తున్నా. ఏలే నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. చెత్తబాబుడు వాడుతున్నా చెత్తనా కొడక. చెత్త కూడా ఏంట్రా? అసలు నా కట్టిన పుట్టినావా చెత్త గుడ్డ కట్టిన పుట్టినావా? ఏం మాట్లాడినావే? ఎంత మాట్లాడినావు? ఇన్నాళ్ళు ఏ విషయం అయితే తెలియకూడదు అనుకున్నావు అది అనేసావు కదే. ఒసేయ్, వాడు ప్రేమించిన అమ్మాయితోటే రేపు పొద్దున బాబా గుళ్ళో పెళ్లి చేస్తాను. వస్తావో చస్తావో నీ ఇష్టం. మంచి పని చేస్తున్నారు సార్. నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేశారు. మీరు సూపర్ సార్. నన్ను క్షమించండి, అనవసరంగా కోప్పడ్డాను. సారీ బాబు కొట్టినందుకు. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటమ్మా? తల్లి ఎప్పుడు బిడ్డకు సారీ చెప్పకూడదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా. నీ పెళ్ళి ఎవర్రా చేసేది? నీ పెళ్లి నేనే చేస్తా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, నాతో పాటు నువ్వు ఇంకొకటి కూడా చేయాలమ్మా. ఏంట్రా? ఇంకొక జంటకు కూడా నువ్వే పెళ్లి చేయాలమ్మా. ఎవర్రా వేరే వాళ్ళు? అదిగో అమ్మా అమ్మాయి. రాధా వాళ్ళ మావయ్య ఈ అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారమ్మా. నువ్వే పెళ్లి చేయాలమ్మా. అవునా? రా బాబు, ఇట్రా అమ్మా. ఓ, ఇద్దరికి నేనే చేస్తా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.